ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇప్పుడు పరిస్థితి అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ ఎందుకంటారంటే, పెళ్ళికయ్యే ఖర్చులు అనేది చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు ఆ పెళ్లి ఖర్చుల్లో అత్యధిక ఖర్చు బంగారు నగలతో సమానంగా ఫంక్షన్ హాల్ అద్దెలుంటున్నాయి. 5,00,000, 10,00,000 అద్దెలు. ఏసీది లేకపోతే వాటి రోజున కూర్చునే పరిస్థితుల్లో లేరు. ఏసీ ఫంక్షన్ హాల్ గనకైతే పట్టణాలలో కూడా అంటే మున్సిపాలిటీల రేంజ్‌లో కూడా 2,00,000, 3,00,000 కార్పొరేషన్ రేంజ్‌లో 5,00,000 పెట్టేస్తున్నటువంటి రోజులు. ఇలాంటి సందర్భంలో నెల్లూరు లాంటి మహానగరంలో ఒక్క రూపాయికే ఇచ్చేందుకు ముందుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని అభినందించాలి. మంత్రి నారాయణ గారి ఇనిషియేటివ్‌ని అభినందించాలి. పేదలు మధ్యతరగతి వాళ్ళు శుభకార్యాలు చేసుకోవడానికి రూపాయికే ఫంక్షన్ హాల్‌ని నెల్లూరు కార్పొరేషన్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుని ఈ హాల్‌ని ఆగస్టు 16న మంత్రి నారాయణ ప్రారంభిస్తే రూపాయికే అద్దెకివ్వాలని తీసుకున్న నిర్ణయం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. అందులో హాలు మొత్తం సెంట్రల్ ఏసీ టైల్స్‌తో కార్పొరేట్ స్థాయిలో నిర్మించడం. దీని సామర్థ్యం 5,000 మందికి ఏక్ టైం పనికొస్తుంది. పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఎన్‌క్యాప్ నిధులు 25,00,000 కార్పొరేషన్ చెందిన 1,15,00,000 రూపాయలు ఖర్చు పెట్టి రూపాయికి ఇవ్వాలనుకున్నారు. సరే కరెంటు డబ్బులు కరెంటుకి అడిషనల్‌గా తీసుకుంటారు. అద్దే లక్షల్లో ఉంటుంది అక్కడ. అట్లాంటి చోట్ల రూపాయికి ఇవ్వాలనుకోవడం మంచిదే. ఇది రాజకీయ పార్టీల నాయకులకు కాకుండా నిజమైన సాధారణ ప్రజలకు ఇవ్వగలిగితే బాగుంటుంది.